హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలు వేసి బొచ్చు చేపల పులుసు ఎలా పెట్టాలో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసుకొని జార్లో వేసుకోండి. తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి. చూసారా, ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఇలా పులుసు తీసి పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి బాగా హీట్ చేయండి. వన్స్ హీట్ అయ్యింది అనుకున్నాక అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి కొంచెం ఫ్రై చేయండి. మెంతులు ఫ్లేవర్ ఫిష్ పులుసులో చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీటన్నిటినీ దోరగా వేయించుకున్నాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోండి. తరువాత ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చీల్చి ఇందులో వేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యింది అనుకున్నాక అప్పుడు మనం ఇందాకలా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయ్యేలోపు ఒక 2 పెద్ద టమాటాలని తీసుకొని ఇలా ప్యూరీ చేసి పెట్టుకోండి. ఆ ప్యూరీని ఈ మిక్స్లో వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పులుసుకు తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. మీరు కారం చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కాసేపు బాగా ఫ్రై చేయండి. ముందుగా కోసుకు పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఈ మిక్స్లో వేసి కొంచెం ఫ్రై చేయండి. మూత పెట్టి ఈ మామిడికాయ ముక్కలను కొంచెం మగ్గనివ్వండి. మూత తీసిన తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఈ మిక్స్లో వేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఫిష్కి బాగా పట్టాలి అంటే ఆ మసాలాని కొద్దిగా తీసుకొని ఫిష్ పైన ఇలా బాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టి ఫిష్ని కొద్దిగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని తొక్కు లేకుండా ఫిల్టర్ చేసుకొని ఈ చేపల్లో వేసుకోండి. ఇప్పుడు మీకు గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడానికి గరిటెని యూస్ చేయకండి. బాండీని ఇలా పట్టుకొని కొద్దిగా మెల్లిగా తిప్పండి. ఇలా తిప్పడం వల్ల మన మసాలా మిక్స్ చింతపండు వాటర్తో బాగా కలుస్తుంది. తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఫిష్ని కాసేపు ఉడికించండి. ఇలా ఫిష్ మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మళ్ళీ ఒకసారి బాండీ పట్టుకొని కొద్దిగా తిప్పండి. తిప్పిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఇలా పైన మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే కమ్మని చేపల పులుసు రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.